మరి మాదాపల్లి గ్రామంలో నాతోటి చాలామంది ముచ్చటించారు అమ్మమ్మ తాతలు. తర్వాత ఈ ఊర్లో ఇంత అనూన్యమైన స్పందన వస్తుందని నేను ఊహించుకోలేదు. చాలామంది పెద్ద V6 టీవీ వస్తే ముంగడికి వచ్చి మాట్లాడతారు. ఇక పెద్ద పెద్ద అంగన్వాడీలు ఉంటే మాట్లాడతారు. ఇక చిన్న ఫోన్ పెట్టుకొని వస్తే పోరా నాయన అంటారు. కానీ ఇక్కడ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు. దీన్ని బట్టి నాకు మరింత ఊపు వస్తుంది. మరి నేను ఊర్వశితే ఒక సామెత చెప్దాం అనుకున్నా, సిరిదొండ మహారాజు దగ్గర చెప్తాను. అది జై శ్రీరామ్. జై శ్రీరామ్. భక్త శ్రీ గారి తల్లిదండ్రుల పేరేందన్న? భక్త శ్రీ గారి తల్లిదండ్రుల పేరు శ్రీదండ మహారాజ్. ఓకే. ఏం చదువుకున్నాను? 3 క్లాస్. 3 ముచ్చట 3 ఆయన 5 ఈయన 3. నువ్వు చూస్తే ఈ కాలం మనిషిలాగా అంటే యువకునిలాగా ఉన్నావు. 3 చదవడానికి కారణం ఏంటి? ఓకే లేదా? సంసార చదువుకున్నాడు అదే పని చేస్తాడు. చదువుకున్నాడు ఇంకా అంతదాన్ని కూడా 30,000 కంటే ఎక్కువ సంపాదించాడు. ఇప్పుడు దాదాపు 50,000 లాగా సంపాదించాడు నెలకు. ఏం లేదా? తక్కువ. ఓకే, సంతోషం. సిరిదొండ మహారాజు పాత్రధారి రాత్రి వచ్చాడు. వాస్తవానికి వయసు పెద్ద పాత్రలాగా పెద్ద పాత్రనే అది. సిరిదొండ మహారాజు అంటే వయసు ముదరాలి, గొంతు ముదరాలి, కొంచెము ఏషం కూడా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఏషాల కొట్లాడతారు. ఈయనకు బాగానే ఇచ్చారు. ఇట్లా ఇస్తురంటే ఈ ఊళ్ళో కొంచెం త్యాగం చేసే గుణం ఉన్నట్టు. సిరిదొండ మహారాజు గారు మీకు చిన్న విజ్ఞప్తి ఏం చేశానంటే, అన్ని ఊళ్ళో అందరూ ఉంటారు. నేనున్నా నువ్వు ఉన్నావు. అందరూ ఏం చేస్తాం? అన్నం తింటాం. అందరికి భార్యలు అన్నీ సేమ్ ఉంటాయి. అందరికి కష్టపడతాం. అందరికంటే మిన్న ఎవరు? ఓకే, అది కాదు కదా కరెక్టే. ఇప్పుడు అందరూ ఇప్పుడు పొద్దునే అన్ని పనులు చేస్తేనే కళాకారుడు అందరికంటే గొప్పనా? అది క్వశ్చన్ మీకు. గొప్పనా? గొప్ప, చాలా గొప్ప. ఎందుకు గొప్ప అంటే ఎందుకు గొప్ప అని నేను చెప్తాను. నేను సొంతంగా అనుకున్నది ఏంటంటే, అందరు పొద్దున్నేసి అన్నీ చేసుకుంటాం. ఈ జీవితం ఉన్నంతలోపు ఇవాళ ఇంటిలోన రేపు మంటిలోన వాళ్ళకంటే మనం గొప్ప ఏంటంటే ఆడగలము, పాడగలము, మిగతా పనులన్నీ కూడా చేయగలుగుతాం. అందుకే కళకు అంత గౌరవం ఉంది. ఇప్పుడు సినిమా ప్రముఖులైన ఎవరైనా ఎందుకంత అభిమానిస్తాం అంటే మిగతా వాళ్ళకన్నా భిన్నమైన కథ మనం ఎంచుకున్నాం. సరే, సిరిదొండ మహారాజు కట్టబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2సారి. అంటే నీ అంతకు నువ్వు ఏర్కుంటూ వచ్చిందా వాళ్ళంతా నీకు పెట్టాలని పెట్టి? అంటే నేను అనుకున్న పాత్ర ఒకటి, మా పెద్ద మనుషులు ఏ పాత్ర అనుకున్నావు? అంటే వేరే ఏదైనా కడదాం అనుకున్నావు నీ మనసులో? పెద్ద పాత్ర కడదాం అనుకుంటే అది మన దొడ్డుకున్నా కదా, సత్తు కాక చాలా బ్రహ్మాండంగా చేసాము. చూడండి, నేను ఏదో పొగుడుతున్నాను కాదు, మన ఛానల్లో వస్తుంటాయి. 3 రోజులు ఆట చిత్రీకరించాం. 3 రోజుల గురించి స్పందించాను. నేను కూడా స్పందిస్తా. నేను కూడా తర్వాత స్పందిస్తా. ఫీల్ కాదు, లోపాలు ఉంటాయి చెప్తుంటా. ఎందుకంటే చాలా చక్కటి పాత్ర తీసుకున్నావు. బ్రహ్మాండంగా పాడవాడిని నేను వాళ్ళతో కూడా చెప్పిన. చాలా బాగుందని ఫస్ట్ రోజు విజయవంతం చేశారు. ధన్యవాదాలు. మరి ఇక్కడ కూడా తీసుకున్నది నన్ను, సమయం తక్కువ ఉంది కనుక. జై శ్రీరామ్. కమలావదేవి పాత్రనా? చాలా చక్కగా పాడినావు నువ్వు కూడా. ఎందుకంటే మీది ఇంకోటి ఆ మైకు పుణ్యమా మీ గొంతు పుణ్యమో తెలియదు కానీ కొండరెడ్డి పెళ్ళికెళ్ళి కళాకారుడనా విష్ణుదేవు అది పాత్ర. కాకపోతే చిన్న పొరపాటు ఏం చేసావు అంటే నువ్వు ఇట్లా పడుతున్నావు. అట్లా పడకుండా స్టేజ్ అనేది జాతర కానీ మళ్ళీ చెప్పను, మీరే చూసుకోండి. చాలా చక్కగా లక్ష్మీదేవి పాత్రగా నీ ముఖము లక్ష్మీదేవి కళ కూడా బాగానే ఉంది. బాగానే సంపాదించినట్టున్నావు. ఏం సంపాదించలేదా? సరే, సంపాదన ముఖ్యం కాదన్న వాస్తవానికి. 10 మందితో నవ్వుతూ కోట్లు కూడా సరిగ్గా తింటలేడు షుగర్లో బీపీలతోటి. ఇక నాకు ఇంకోటి క్వశ్చన్ చాలా ఆనందంగా ఉంది మీ అందరితో మాట్లాడుతున్నందుకు. మరి ఇంకా రేపే ఇవాళ ఏమైనా విషయం ఉందా? నాగరాజు ఉన్నాయి ఈరోజు నాగరాజు. సరే, ఒక పద్యం పాడే, సమయం తక్కువ ఉంది. ఒక పద్యం పాడు. చాలా చక్కగా పాడి నువ్వు గీతాలు, కామెంట్ కూడా వస్తాయి నీకు. చెప్పు. సిరమొక చోట నుంచి చిన్ని కుమారుని మాంసం అంతయు తరిగియు మసాలా జీలకర్ర వేసియున్ అన్నము పక్వంబు చేసియున్ సరగున వేడి చేసియున్ చెరువుని గాంచి నమస్కరించి తోడ్కొచ్చేదన్ ఇంతలో ఇదే ఆరగింపు మందు. ఏదన్నా దీని అర్థం అంటే ఎవరు చెప్తారు, ఏం చెప్తారు అంటే ఇది సిరియాలను తలకాయ నడికినప్పుడు అది సిరంను కోస్తారుగా, అది పెట్టి సుగుణాదేవికి చెప్తుంది. ఎవరు చెప్తారు? శ్రీదండ మహారాజు సుగుణాదేవికి చెప్తారు తలకాయ. శ్రీదండ మహారాజు పద్యం పాడినావా? నీ పద్యం కాదు, నారాయణ పద్యం కాదు. అయితే మాంసం అంతా కోసి పెడతా, ఇది పక్వం చేసి పెట్టా అని చెప్తాడు అనమాట. నేను వాళ్ళను ముసల్జంగం వాళ్ళని పిలుచుకొని వస్తా, వచ్చే వరకు అన్నము ఇవన్నీ వండి పెట్టు, త్వరగా నేను వాళ్ళని తోలుకొని వస్తా అని చెప్తాను. మరి రేపు సిరిదొండ మహారాజు రేపు వస్తావా? వాస్తవానికి పాట పాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది? దుఃఖం వచ్చేస్తుంది కదా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది.
అదొక కండిషన్ ఏంటంటే ఉత్సాహం పోయారు నవ్వుకుంటే దంచమంటే ఎవరి సాధ్యమవుతుంది. ధన్యవాదాలన్నా మీరు రండి ముందు. చాలా చాలా గట్టిగా మాట్లాడుకుంటుంది ముఖం చూసి వీళ్ళందరి బదులు మాట్లాడుకుంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమః శివుడే ఆయన. గూడూరు మండల కళాకారులందరికీ కూడా పాదాభివందనలు తెలియజేసుకుంటూ మీ దగ్గరకు వస్తున్నా. మరి ఏ పాత్ర మీది? శంకర్. మూడో రాజు శంకరుడు మీద ముక్కుతుపల పెడితే మీరేనేమో. అదే మరి ఈ శంకరుని పాత్ర కట్టబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? రెండోసారి. మరి ఈ నీకు అంత కఠినంగా పలకాలని అంటే నువ్వు కాదు కానీ ఆ పాత్రలా ఎందుకోసం వాళ్ళను కొడుకును కోసిపెట్టమని అడుగుతాడు? నీకు అనుభవం ఉన్నా కానీ చెప్పండి. పరీక్షించాలి వీళ్ళు వండి పెడతారు అంటే అప్పట్లో అంత ఘోరమైన తపస్సు చేసేవాళ్ళ. ఒక పద్యం పాడండి, ఇబ్బంది పడుతున్నావు బాగా. పద్యం పాడు. చిరుతను శిరమును రోకట నిరువురు మార్జించుచుండ నెచ్చుగా ప్రేమన్ విరజలాలి పాటలు మురయించి పాడండు నాదు ముందల మీరు. ఇంకోటి కూడా వాడు అయిపోయింది అప్పుడే. అది తలకాయ తీసుకొచ్చే సందర్భం ఒకటి వాడు. అది అడుగు ఎట్లా అడుగుతావు? నాకు ఇది వండి పెట్టలేదు అంటూ ఉంటుంది ఆ సందర్భం. అంటే మాటలు నాకు మొండమే వండి పెట్టిరు కదా, ఇది వాడని ఒకసారి 10 రూపాయలు చెప్తావా? ఇదేనా? ఇంకొకటి వాడు ఇదేనా? రావు సమయానికి. మరి అంత ఈజీ కాదండి. ఒక ఏమేమో మాట్లాడమంటే అంత ఈజీ కాదు, మనకు అది అలవాటు తక్కువ. మరి అన్నకి ఒక కోపం వచ్చేసింది. సరే ఇంకెవరన్నా అన్న నువ్వురా చివరికి ముగించుకుందాం నీతో పాటు. కట్ చేసినా